చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ముస్తలమడుగు కుంకి ఏనుగుల క్యాంపును సందర్శించారు. ఉదయం 11:35 పెంగరకుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్కు ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కారులో ముస్తలమడుగులోని కుంకి ఏనుగుల శిక్షణ శిబిరం వద్దకు చేరుకుని కుంకి ఏనుగుల శిబిరాన్ని, గజరామాని, నగరవనాన్ని ప్రారంభించారు. అనంతరం కుంకి ఏనుగులను ఆహారం పెట్టి అక్కడ కుంకి ఏనుగులు పలు విన్యాసాలు చేయడంతో ఆనందవతం చేసిన ఏనుగులు విన్యాసాలు చూసి ఆయన మొబైల్లో చిత్రీకరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆహారం పెట్టి అక్కడ ఉన్న మావోటీలను వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు మార్గంలో ఎలిఫెంట్ వద్దకు చేరుకుని తిరిగి విజయవాడకు బయలుదేరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, డిఎఫ్ఓ పాల్గొన్నారు. చేసి ఆ ఏనుగు నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు ఆగస్టు 2లో గోపి ఇప్పుడు మన మంత్రివర్యులు మన కృష్ణ అభిమన్యులకి ఆహారం పెడతారు. వాటిని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మంత్రి గారు బెల్లాన్ని ఆహారంగా అందిస్తున్నారు. అవి ఇష్టంగా ఆహారాన్ని తీసుకుంటున్నాయి. కాబట్టి వారు తొందరగా క్యాంపులో ఎక్కువగా స్వేచ్ఛగా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక దీంట్లో ఎక్కువ కనిపిస్తుంది. తర్వాత మన మంత్రి వారి కోసం ఏనుగులు కొన్ని విన్యాసాలు చేయాలనుకుంటున్నాయి సార్. దాన్ని వీక్షించాలని కోరుకుంటున్నాం సార్. పరిచయం చేసుకోవడానికి మన ఏనుగులన్నీ కూడా వస్తున్నాయి.
తమని ఇక్కడ తీసుకొచ్చిన మంత్రివర్యుల్ని చూసి ఆనందిస్తున్నాయి. తెలివైన జంతువుల్లో మన ఏనుగు ఒకటి. వీటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఏనుగులు బలానికి, గౌరవానికి, శక్తికి ప్రతీకలు. అందుకే రాజులు గజబలం బాగా కలిగి ఉండేవారు. ఇవి 70 సంవత్సరాల కంటే ఎక్కువ జీవిస్తాయి. ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే 22 నెలలు. గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారుని మన ఎలిఫెంట్ క్యాంప్కి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్వాగతం, సుస్వాగతం సార్. గజరాజు మన రాజుగారు చేశారు. మన పురాణాల్లో చాలా గొప్ప స్థానం ఉంది. దేవతలకు రాజైన దేవేంద్రుడి వాహనము ఐరావతము. తర్వాత మన ప్రియమైన